వెల్కమ్ టు కేటీవీ న్యూస్. నేను స్వప్న. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం కోల్కతాలోని హుగ్లీ నదిలో పడవ ప్రయాణం చేశారు. పడవ నడిపే వారితో, మార్నింగ్ వాక్ చేసే వారితో ఆయన కాసేపు ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆయన సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. హుగ్లీ నదిలో బోట్ రైడ్ చేసిన మోదీ కెమెరా చేతపట్టి నది అందాలను క్లిక్ మనిపించారు. హుగ్లీ నది బెంగాల్ సంస్కృతిలో ముడిపడి ఉందని మోదీ పేర్కొన్నారు. బెంగాలీల జీవితాల్లో గంగా నదికి ప్రత్యేక స్థానం ఉందని, దాని జలాలు ఒక ప్రాచీన నాగరికత స్ఫూర్తిని మోసుకువస్తున్నాయని పేర్కొన్నారు. ఈ రోజు ఉదయం కొద్దిసేపు హుగ్లీ నది తీరంలో గడిపినట్లు పేర్కొన్నారు. పడవ నడిపే వారితో, ఉదయం నడకకు వచ్చిన వారితో కాసేపు ముచ్చటించినట్లు తెలిపారు. పడవ నడిపే వారికి శ్రామిక శక్తిని మోదీ ప్రశంసించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని కేంద్ర మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. మొదటి దశలో 152 స్థానాలకు పోలింగ్ జరిగిందని, ఇందులో 110కి పైగా స్థానాలను తాము గెలుచుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కోల్కతాలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మొదటి దశలో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైందని, ఇది మోదీ నాయకత్వంలోని అభివృద్ధికి వేసిన ఓటు అన్నారు. అధిక ఓటింగ్ శాతం నమోదు కావడం చూస్తుంటే బెంగాల్ ప్రజలు భయాన్ని వీడి విశ్వాసం వైపు మొగ్గు చూపుతున్నట్లు అర్థమవుతుందని అన్నారు. తమకు అందిన సమాచారం ప్రకారం బెంగాల్ ప్రజలు తమ భవిష్యత్తును తొలి దశలోనే నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలోని అభివృద్ధి వైపు వారు మొగ్గు చూపారని అన్నారు. దీది దిగిపోయే సమయం వచ్చిందని, బీజేపీ అధికారం చేపడుతుందని తెలిపారు. మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన ఇంటిని చక్కబెట్టుకున్న తర్వాతే రాజకీయం గురించి మాట్లాడాలని, సొంత చెల్లి బయటపెడుతున్న విషయాలకు ముందుగా సమాధానం చెప్పాలని రాష్ట్ర మహిళా శిశు గిరిజన సంక్షేమ శాఖల మంత్రి గుమ్మడి సంధ్యారాణి సవాల్ విసిరారు. అమ్మను, అమరావతిని, ఆంధ్రప్రదేశ్ను ఇష్టపడని వారికి ప్రజలు పట్టించుకోవాల్సిన పని లేదని, అలాంటి వారికి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదని ఆమె తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై వైసీపీ నేతలు అసూయతో, కడుపుమంటతో ముసలి కన్నీరు కారుస్తున్నారని సంధ్యారాణి ఆరోపించారు. ఒక్క అవకాశం ఇస్తే ఉత్తరాంధ్రను, విశాఖను కబ్జా చేసి ప్రజల ఆస్తులు లాక్కున్నారు. విశాఖ వాసుల మంచితనాన్ని అడ్డం పెట్టుకుని దౌర్జన్యంగా దోచుకున్నారని తెలిపారు. నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన హత్య అని ఆయన అన్నారు. శంకర్ గౌడ్ పార్థివ దేహాన్ని నర్సంపేట డిపో వద్దకు తీసుకెళ్లి నివాళులు అర్పించేందుకు కూడా అనుమతించకపోవడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. అరెస్టు చేసిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సహా కార్మిక నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కుటుంబ పెద్దను కోల్పోయిన శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు. రాష్ట్రంలో ఒకే రోజు 3 ఆర్టీసీ డ్రైవర్లు ఆత్మహత్యాయత్నం చేయడం తెలంగాణ చరిత్రలో ఒక చీకటి రోజు అని, అయినా ప్రభుత్వంలో చలనం లేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఆర్టీసీ కార్మికులు ఎవరూ అధైర్యపడవద్దని, బీఆర్ఎస్ పార్టీ పూర్తి అండగా ఉంటుందని, ప్రభుత్వం మెడలు వంచి హక్కులు సాధించుకుందామని పిలుపునిచ్చారు. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా మరోసారి భారీ లేఆఫ్ సిద్ధమైంది. మే 20న తమ ఉద్యోగుల్లో 10% మందిని, అంటే దాదాపు 8,000 మందిని తొలగించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో పాటు ప్రస్తుతం ఖాళీగా ఉన్న 6,000 పోస్టులను కూడా భర్తీ చేయబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు కంపెనీ చీఫ్ పీపుల్ ఆఫీసర్ జాన్ హిల్కేల్ ఉద్యోగులకు ఒక మెమో పంపారు. వాస్తవానికి ఈ లేఆఫ్స్ ప్రణాళికకు సంబంధించి వివరాలు మీడియాకు లీక్ కావడంతో తాము ముందుగానే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నట్లు ఆమె తెలిపారు. కంపెనీని మరింత సమర్థవంతంగా నడపడం, ఇతర పెట్టుబడులను భర్తీ చేసుకోవడం కోసమే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంత్ ఉదయ్ భాస్కర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం నాడు రాజమండ్రి కోర్టులో బెయిల్ రద్దు పిటిషన్పై విచారణకు హాజరైన ఆయన కోర్టు నుంచి బయటకు వచ్చిన వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని కాకినాడలోని సర్పవరం పోలీస్ స్టేషన్ కి తరలిస్తారని తెలుస్తోంది. గత 4 ఏళ్లుగా డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు విచారణలో పలు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో అనంతబాబు ప్రధాన నిందితుడుగా, ఆయన భార్య లక్ష్మీ దుర్గా A2గా ఉన్నారు. ఇటీవల రాజమండ్రి ప్రత్యేక కోర్టులో అనంతబాబుకు గతంలో మంజూరైన బెయిల్ ను రద్దు చేయాలని పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ నిమిత్తం ఆయన తన భార్యతో కలిసి కోర్టుకు హాజరయ్యారు. మచిలీపట్నంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవడానికి తండ్రి కొడుకులు ఏకమై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి పెర్ని నాని, ఆయన తనయుడు పెర్ని కిట్టుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కొల్లి రవీంద్ర కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రాష్ట్ర మంత్రి కొల్లి రవీంద్ర ప్రజా దర్బార్ నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం నియోజకవర్గ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ప్రజల వద్ద నుండి వినతులు స్వీకరించిన మంత్రి కొల్లి రవీంద్ర వారికి పరిష్కార మార్గాలు చూపారు. అనంతరం ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో అన్ని విధాల అభివృద్ధి జరుగుతుందని, అదేవిధంగా మచిలీపట్నం నియోజకవర్గం ప్రత్యేక అభివృద్ధిని సంతరించుకుంటుందని మంత్రి చెప్పారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణం పూర్తి చేసి దానికి అనుబంధంగా పరిశ్రమలు నెలకొల్పే విధంగా ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నామన్నారు. వాటితో పాటు ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక వసతులు సమకూరుస్తున్నామన్నారు. వీటన్నిటిని చూసి తట్టుకోలేని ప్రతిపక్ష వైసీపీ నాయకులు కడుపుబ్బుతో వ్యవహరిస్తున్నారన్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు వైశాఖ మాస కళ్యాణ మహోత్సవాలు ఈ నెల 26 నుండి మే 3వ తారీఖు వరకు నిర్వహిస్తున్నామని, 26న కార్యక్రమం స్వామివారిని పెండ్లి కుమారుణ్ణి గాను, అమ్మవారిని పెండ్లి కుమార్తెగాను అలంకరించి బ్రహ్మోత్సవాలు మొదలవుతాయని ఆలయ కార్యనిర్వహణ అధికారి తెలిపారు. 30వ తారీఖున రాత్రి 8:30 స్వామివారి కళ్యాణం జరుగుతుందని, మే 1వ తారీఖు రాత్రి 7:30 రథోత్సవం నిర్వహిస్తామని, బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని అన్ని ఆర్జిత సేవలు రద్దు చేస్తామని, భక్తులకు రద్దీ దృష్టిలో పెట్టుకుని అన్ని వసతులు కల్పిస్తామని, భక్తులు స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొనాలని తెలిపారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఉదయం సాయంత్రం స్వామివారి బ్రహ్మోత్సవం నిర్వహిస్తామని ఆలయ ఈవో వెండ్ర త్రినాథరావు తెలిపారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రేపు తన నూతన రాజకీయ పార్టీని అధికారికంగా ప్రకటించనున్నారు. మేడ్చల్ జిల్లా మునిరాబాద్ లో ఉదయం 10 గంటలకు జరగనున్న ఈ ఆవిర్భావ సభకు సుమారు 50,000 మంది తరలి రానున్నారు. ఈ నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు కార్యకర్తలు. తిరుమలలో జరిగే శ్రీ పద్మావతి పరిణయోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏప్రిల్ 25 నుంచి 27 వరకు నారాయణగిరి ఉద్యానవనాల్లో ఈ వేడుకలు వైభవంగా నిర్వహించనున్నారు. దశావతార అష్టలక్ష్మి థీమ్లతో పరిణయోత్సవ మండపాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. సుమారు 100 మంది నిపుణులు పాల్గొని అద్భుతంగా డెకరేషన్ పనులు పూర్తి చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానాల ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ ఏర్పాట్లు భక్తులకు ఆకట్టుకునేలా చేసినట్లు తెలిపారు. ఈ ఉత్సవాల కోసం శ్రీ వెంకటేశ్వర రిలీజియస్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి 30 లక్షల రూపాయలు విరాళం అందింది. 3 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో తొలి రోజు గజవాహనం, 2వ రోజు అశ్వవాహనం, 3వ రోజు గరుడ వాహనం నిర్వహిస్తున్నారు. ఉభయ నాంచారులు ప్రత్యేక పల్లకీల్లో వేంచేపు చేసి అనంతరం కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. భక్తులకు కన్నుల పండుగగా ఈ పద్మావతి పరిణయోత్సవాలు నిలవనున్నాయి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి KTV న్యూస్.